కుమ్మేసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గంట సేపటికి పైగా దంచికొట్టిన వర్షానికి అటు గాంధీ భవన్ దగ్గర వరద భారీగా చేరింది. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు వదిలే టైం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హైదరాబాద్ లో మరొకసారి కుండపోత వర్షం కురిసింది. వరుసగా 2-3 రోజుల నుంచి కూడా సాయంత్రం అయితే చాలు ఒక్కసారిగా వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. నిన్న కూడా మనం చూసాం, ఎగ్జాక్ట్గా 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ వర్షం కురిసింది. ఈ రోజు కూడా కాసేపటి క్రితం ఫుల్గా వర్షం పడినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఒక గంట సేపు వర్షం పడితే చాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతున్నాయి. ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చూడొచ్చు. రోడ్ల మీద ప్రజెంట్ మనం నాంపల్లి మెయిన్ రోడ్లో ఉన్నాము. ఒక్కొక్క ఆటో కానీ బండి కానీ వెళ్తుంటే ఒక టైర్ మొత్తం కూడా మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ లోతట్టు ప్రాంతమో లేదంటే నగర శివార్లోనో లేదంటే నాలా పక్కనో ఏదైనా డ్రైనేజ్ పక్కన ఈ విధంగా పరిస్థితి ఉంటే ఒక అర్థం ఉంది. కానీ ఏకంగా నడి రోడ్డు మీద మీరు పైన చూస్తే మెట్రో స్టేషన్ రూట్లో ప్రజెంట్ మనం ఉన్నాము. నాంపల్లి టు వయా అసెంబ్లీ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఏ విధంగా బండ్లు అనేవి టైర్ కూడా మొత్తం మునిగిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఈ సమయం అయితే అన్ని ఆఫీసులు, కాలేజీలు, స్కూల్స్ విడిచిపెట్టేటటువంటి టైం. ఇలాంటి టైంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలందరికీ తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి నా విజువల్స్లో కూడా చూస్తే మొత్తం మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు హైడ్రా తీసుకొని వచ్చాము. హైడ్రా తీసుకొని వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ వాటర్ లాగింగ్స్ కానివ్వండి, లేదంటే ఏదైతే లోతట్టు ప్రాంతంలో జలమయం అవ్వడం కానివ్వండి, లేదంటే ఇతర అసలు వాటర్ అనేది హైదరాబాద్లో లేకుండా చేస్తాము అంటూ పదే పదే హైడ్రా కానీ లేదంటే ప్రభుత్వం కానీ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మార్పు కనిపించడం లేదు. గతంలో ఏ విధంగా హైదరాబాద్లో చిన్న చినుకు పడితే ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఏర్పడేవో, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేదో, ఎక్కడికక్కడ ఆ నీళ్ళన్నీ నిలిచిపోయాయో ప్రస్తుతం కూడా అలాంటి దృశ్యాలే మనం చూస్తున్నాము. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో. ఒక 2 మహిళలు వస్తున్నారు, వాళ్ళు చూడొచ్చు వాళ్ళ మోకాళ్ళు లోతు వరకు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. అక్కడ వెనుక స్కూల్ పిల్లలు కూడా వస్తూ ఉన్నారు, చూడొచ్చు మనం విజువల్స్లో ఏ విధంగా పిల్లలు ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారు. యాక్చువల్లీ వెదర్ అనేది క్విక్గా చేంజ్ అయిపోతుంది. ఉదయం అంతా కూడా నార్మల్గా ఉంటుంది, ఎండ ఉంటుంది, లేదంటే ఒక్కసారిగా హ్యూమిడ్ పెరిగిపోతుంది. కానీ సాయంత్రం అయితే మాత్రం భారీ వర్షాలతో దంచి కొడుతున్నాయి. ఆ వెదర్ అప్డేట్స్ కూడా ప్రాపర్గా, అంటే ఈరోజు వర్షం ఉంటుంది ఉండదు అని చెప్పడానికి కూడా వీలు లేకుండా కూడా వర్షాకాలం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. విద్యార్థులు చూడొచ్చు ఏ విధంగా వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు యువత కాలేజెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. పక్కన ఫుట్పాత్ పైనుంచి వెళ్దామంటే కూడా ఫుట్పాత్ మీద కూడా అంతే లెవెల్ ఆఫ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటర్లోనే వెళ్తున్నారు. ఇక ఎక్కడికక్కడ ఇంత వాటర్ లాగింగ్ అయినప్పటికీ కూడా మోకాళ్ళ లోతు వాటర్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, లేదంటే జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, డిఆర్ఎఫ్ సిబ్బంది కానివ్వండి, హైడ్రా సిబ్బంది కానివ్వండి, ఎవరు కూడా ఈ చుట్టుపక్కల మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఇంతే మొత్తంలో కూడా పబ్లిక్ ఇబ్బందులు పడుకుంటూ వెళ్తున్నారు. కానీ కనీసం ఎవరు వచ్చి ఆ వాటర్ క్లియర్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. పోనీ సడన్గా వర్షం పడితే సడన్గా వాటర్ వచ్చాయి, వాటర్ లాగింగ్స్ అయిపోయాయి అనడానికి. కానీ 2-3 రోజుల నుంచి కూడా వర్షం పడుతుంది, ఇంతే తీవ్ర స్థాయిలో వాటర్ లాగింగ్స్ అవుతున్నాయి, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతున్నాయి. అయినప్పటికీ కూడా కనీసం పట్టించుకునేటటువంటి అధికారులే లేరు, కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికైతే హైదరాబాద్ మొత్తం కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇదే విధంగా మునిగిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఇలాంటి వాటర్లో నిన్న మనం చూస్తే అటు బల్కంపేట దగ్గర కానివ్వండి, గతంలో కానివ్వండి, ఏకంగా నాలాలు ఓపెన్ ఉండేసరికి కొట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో మొత్తానికైతే హైదరాబాద్ వ్యాప్తంగా చినుకు పడినా సరే గతంలో ఏ విధంగా అయితే రోడ్లు జలమయం అయిపోయాయో ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైడ్రా పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కూడా
ఇంకా వాటర్ లాగింగ్స్ అనేవి అలానే ఉన్నాయి. ఇంత వాటర్ లాగింగ్స్ ఉన్నా సరే కనీసం పట్టించుకునేటటువంటి అధికారులు కూడా లేక పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ.